యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఓవైపు కాంగ్రెస్ పార్టీ లేదా రాహుల్ గాంధీ, స్పెసిఫిక్ గా చెప్పాలంటే రాహుల్ గాంధీ అండ్ ఆయన ఎకో సిస్టమ్ విపరీతంగా భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అనేక వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. ఈవెన్ జయశంకర్ గారిని విమర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ భారత ప్రభుత్వం తరపున డెలిగేషన్ లో వెళ్ళినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారత వాణిని ఒక సమిష్టిగా, ఒక ఇంటిగ్రిటీని ఖచ్చితంగా అందరూ దేశాల్లో చెప్తున్నట్టుగా కనబడుతోంది. అందులో నిజానికి అసదుద్దీన్ ఓవైసీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యక్తులు, ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించే వ్యక్తులు, బీజేపీని వ్యతిరేకిస్తూ అనేక సార్లు అనేక రకాలుగా ఆరోపణలు చేసేటువంటి వ్యక్తులు కూడా భారత్ అనే విషయానికి వస్తే యునైటెడ్ గా ఉన్నాం, మేమందరం కూడా ఐకమత్యంతో ఉన్నాము అనే ఒక మెసేజ్ ని చాలా స్పష్టంగా ఇస్తున్నారు. నిజానికి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఈవెన్ అందులో అసదుద్దీన్ ఓవైసీ సౌదీ అరేబియా, కువైట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఇంపార్టెంట్ గా కనిపెడుతున్నాయి. సల్మాన్ ఖుర్షీద్ అద్భుతంగా మాట్లాడారు, అండ్ శశి థరూర్ మాట్లాడారు, సుప్రియా సూలే, కనీమొళి, ఇలా అనేక మంది నిజానికి ఎక్స్పెక్ట్ చేయని విధంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. సో ఒకసారి వాళ్ళ వ్యాఖ్యలు, ఈ డెలిగేషన్ వెళ్ళిన విధానము, అక్కడి నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్, ఇంటర్నేషనల్ మీడియా ఏం చెప్తోంది, ఒకసారి మీ విశ్లేషణ ద్వారా వినాలన్నది. సాయి, మనకు చూస్తే కనుక గతంలో కూడా వాజ్పేయి గారి హయాంలోను, పివి నరసింహారావు గారి హయాంలోను అపోజిషన్ ని కలుపుకొని వెళ్లేటువంటి ప్రక్రియ మనం చేశాం. మనకు మహాభారతంలో మనకు యుధిష్ఠిరుడు చెప్తారు కదా భీముడికి, మనం పంచాధికం శతం, శత్రువులు వచ్చినప్పుడు మనం 105 మంది, లేకపోతే మనలో మనం కొట్టుకునేటప్పుడు మీరు 100 మంది మేము 5 మంది అన్నటువంటి ఒక నినాదం మనకు ఉండాలి అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే ఈ రోజు కూడా మనలో అంతర్గతమైనటువంటి పాలిటిక్స్ ఎన్ని ఉన్నా కానీ కూడా దేశానికి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు, దేశాన్ని వచ్చినప్పుడు, దేశం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా వెళ్ళాలి, అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా మనం ప్రపంచాన్ని మనం ఎదుర్కోవాలి, వాళ్ళకి మనం ఒక యునైటెడ్ ఫ్రంట్ మనం పెట్టాలి అన్నది ఒక ప్రయత్నం జరిగింది. అది చాలా అద్భుతంగా జరిగింది. ఇది సరే, దీంట్లో పాలిటిక్స్ కూడా లేకపోలేదు. ఎందుకంటే పాలిటిక్స్ అన్న తర్వాత ఏదో పాలిటిక్స్ చేస్తూనే ఉంటారు. కాంగ్రెస్ కొంతమందిని వాళ్ళు నామినేట్ చేసిన వాళ్ళని, తరుణ్ గొగోయ్ లాంటి వాళ్ళని నామినేట్ చేస్తే కనుక ప్రభుత్వం వాళ్ళని రిజెక్ట్ చేసింది. అది వాళ్ళకి నచ్చలేదు. కానీ అదే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి శశి థరూర్ కావచ్చు, సల్మాన్ ఖుర్షీద్ కావచ్చు, ఆనంద్ శర్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు వైవిధ్యంగా ఒకరినొకరు రోజు తిట్టుకునేటువంటి పార్టీలు కూడా, వాళ్ళ నేతలు కూడా ఇప్పుడు వెళ్ళి అక్కడ భారతదేశాన్ని గురించి మాట్లాడి, మన దేశానికి వస్తున్నటువంటి ఈ టెర్రరిజం గురించి పాకిస్తాన్ ఎండగడుతూ, తర్వాత మా దేశంలో ఎటువంటి విభేదాలు ఈ అంశాల్లో లేవు అనేటువంటి స్ట్రాంగ్ మెసేజ్ మనం ఇవ్వగలిగాం. మనం కొంతమంది చూద్దాం, మనం ఓవైసీ స్టేట్మెంట్ చూస్తే కనుక తప్పకుండా అతను కంప్లీట్ గా పాకిస్తాన్ ఎండగట్టారైనా. వీళ్ళు కువైట్ లో వచ్చేసి వాళ్ళు ఏమంటారంటే మన చైనా డ్రిల్ చేసినటువంటి డ్రిల్ ఫోటో వాళ్ళిద్దరు షహబాజ్ షరీఫ్ను తర్వాత మనకు హసీం మునీర్ ఇచ్చుకోవడం, అది చూపించి ఈ మూర్ఖులకి సత్యమేదో కూడా తెలియదు, వాళ్ళకి ఏంటో కూడా తెలియదు అని చెప్పి వాడు మూర్ఖులను కూడా తిట్టాడు. అక్కడ కంప్లీట్ గా వాళ్ళని ఎక్స్పోజ్ చేశాడు. మాకంటే ముస్లిమ్స్ ఎవరన్నా ఉన్నారా, మేము ఇస్లాం గురించి మీరు ఒకరే టేకేదారు కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే మన ప్రధానమంత్రిని, ప్రభుత్వాన్ని వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. అది చాలా కీలకమైంది. ఎందుకంటే పఠాన్కోట్ లో జరిగినటువంటి ఘటన తర్వాత మోదీ గారు మిమ్మల్ని ఆహ్వానించారు కదా, తర్వాత ఏమైంది చూసాం కదా, అందుకని మేము పాకిస్తాన్ నమ్మేటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక ముస్లిం పార్టీని, అది కూడా ఇస్లాంని ఎక్కువగా పాలిటిక్స్ లో వాడుకునేటువంటి వ్యక్తి వెళ్ళి ముస్లిం దేశాల్లో మాట్లాడడం అన్నది, సౌదీలో కావచ్చు, కువైట్ లో కూడా మాట్లాడడం కావచ్చు, అదొక ఏమంటారంటే ఒక సిగ్నల్ ఇస్తున్నాము. అలాగే మనం చూస్తే సల్మాన్ ఖుర్షీద్ కూడా ఇండోనేషియాకి వెళ్ళారు. ఇండోనేషియాకి వెళ్ళి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఈ రోజు యాక్చువల్గా కాంగ్రెస్ జీర్ణించుకోలేకుండా, ఆర్టికల్ 370 అధికరణ సవరణ జరిగిన తర్వాత అద్భుతమైన ప్రోగ్రెస్ మనకి ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో చూస్తున్నాము. అక్కడ చాలా చేంజెస్ వచ్చినాయి. రమారమి 65% పార్టిసిపేషన్ తోటి అక్కడ ఎన్నికలు జరిగినాయి. చాలా డెమోక్రసీ అనేది చాలా గ్రాస్ రూట్స్ నుంచి కూడా బలం పుంజుకుంది. డెవలప్మెంట్ బాగా అవుతున్నది. దానికి వీడు ఓర్వలేక వాళ్ళు కన్ను కొట్టి వాళ్ళు ఈ దాడి చేయించారు పాకిస్తాన్ అని చెప్పేసి ఆయన చెప్పడంతో అఫ్ కోర్స్ భారతదేశం యొక్క స్టాండ్ ని మనం స్పష్టంగా ప్రపంచంలో చెప్పగలిగాం. కానీ సల్మాన్ ఖుర్షీద్ ఇచ్చిన స్టేట్మెంట్ ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకుండా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఆఫీషియల్ గా మేము సత్తాలోకి వస్తే మళ్ళీ ఆర్టికల్ 370 రెస్టార్ చేస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అది వాళ్ళకి జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ లోనే ముసలం పుట్టిందా? కాంగ్రెస్ లో చాలా కాలంగా ఉన్నటువంటి, సుదీర్ఘంగా ఉన్నటువంటి ఈ నేతలందరూ కూడాను వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారా? నిజమైన జాతీయవాద భావనలు వాళ్ళలో ఉన్నటువంటివి కాంగ్రెస్ ఇంతవరకు తొక్కివేసిందా?
ఇవన్నీ బయటకు వస్తున్నాయి అన్నది కూడా పెద్ద ప్రశ్నగా మనం చూస్తున్నాం. అలాగే ఆయన జపాన్కి వెళ్ళారు, జపాన్ లో కూడా అలాగే భారత వాణి వినిపించారు ఆయన. శశి థరూర్ అఫ్ కోర్స్ ఆయన ఈ మొత్తం వీటిలో కూడా చాలా స్టార్ గా నిలబడ్డారు. ఆయన న్యూయార్క్ లో వెళ్ళి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి చాలా స్పష్టంగా అన్ని విషయాలు చెప్పారు. నేను భారత ప్రభుత్వ స్పోక్స్ పర్సన్ కాదు, కానీ మాకు రిటాలియేట్ చేసే అధికారాలు మాకు ఉన్నాయి, మా మీద ఇటువంటి రాష్ట్రీయాలు చేస్తే కనుక మేము ఊరుకోము, తప్పకుండా మేము రిటాలియేట్ చేస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే కొలంబియాకి వెళ్ళారు. కొలంబియా ప్రభుత్వం ఏం చేసిందంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఎందుకంటే కొలంబియా మొత్తం వాళ్ళ బిజినెస్ అంతా కూడా రమారని 60-70% చైనా ఇన్ఫ్లుయెన్స్ లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే భారత వ్యతిరేకమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే భారత వ్యతిరేకం ఎగ్జాక్ట్ చెప్పలేం, కానీ అది పాకిస్తాన్ ని సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ లో భారత దాడిలో చనిపోయినటువంటి వాళ్ళ సానుభూతి తెలుపుతూ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అటువంటిది శశి థరూర్ అక్కడికే వెళ్ళి కొలంబియాలో వాళ్ళ ప్రభుత్వాన్ని ఎండగట్టి వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్, ఇది చాలా తప్పు, ఇది మీ నేరేటివ్ చాలా తప్పు, ఇది మా మీద జరిగినటువంటి రాష్ట్రీయానికి మేము ప్రతీకారం తీర్చుకున్నాం, అంతేగాని మేము వెళ్ళి అదే పని కొట్టలేదు. అక్కడ అదిలో ఉన్న సివిలియన్స్ ని మేము చాలా కేర్ఫుల్ గా మేము అవాయిడ్ చేసి మిలిటరీ టార్గెట్స్ ని, టెర్రరిస్ట్ టార్గెట్స్ ని మాత్రమే కొట్టాము అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఎవరు మనల్ని అపోజ్ చేస్తున్నారో అక్కడికి కూడా వెళ్ళి మనం మన వాణి వినిపించడం అనేది చాలా పెద్ద విషయం. ఇంకా సరే కనిమొళి చూసాం మనము. కనిమొళి మనకు తెలుసు డిఎంకే ఒక విధమైనటువంటి సాఫ్ట్ సపరేటిజం వాళ్ళలో ఉంటుంది. మా ఉత్తరాదితో సంబంధం లేదు, మేము వేరే దేశము ఈలం పెట్టుకుంటాము, ఇటువంటి వాణి వాళ్ళ దగ్గర చెప్పుడు చాలాసార్లు వింటాం. అటువంటిది ఆవిడ కూడా వెళ్ళి చాలా స్పష్టంగా భారత ప్రభుత్వం ఒక స్టాండ్ ని బలపరిచింది. అంటే అఫ్ కోర్స్ ఈ డెలిగేషన్ అందరినీ కూడా వెళ్ళేదానికి ముందర మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళందరికీ బ్రీఫింగ్ ఇచ్చారు. ఎటువంటి అంశాలు తీసుకురావాలి, వాళ్ళు ప్రశ్నలు వేస్తే కనుక ఎటువంటి అంశాలు సమాధానం ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చారు. కాబట్టి ఆవిడ కూడా చాలా క్లియర్ కట్ గా భారతదేశం ఇప్పుడు స్టేట్ నాన్ స్టేట్ యాక్టర్స్ మధ్యలో తేడా చూడబోదు, మా మీద దాడి జరిగితే కనుక అది నాన్ స్టేట్ యాక్టర్స్ అని మీరు చేయి దులుపుకోలేరు అన్నది భారత ప్రభుత్వం స్టాండ్ ని ఆవిడ గ్రీస్ లో బలపరిచింది. అలాగే ఆవిడ రష్యా మనకు ఎంత సహాయం చేస్తుందో, రష్యాకి వెళ్ళినప్పుడు రష్యాని కూడా సమర్థిస్తూ రష్యా మేము చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము చేస్తున్నటువంటి చర్యలకు రష్యా మాకు చాలా సాయం చేస్తోంది అని ఆవిడ చెప్పడం మనం చూసాం. అంటే ఒక విధమైనటువంటి ఒక యూనిఫార్మిటీ ఈ మెసేజింగ్ అంతా కూడా మనం చూస్తాం. అలాగే సుప్రియా సూలే ఆవిడ కూడా అక్కడికి వెళ్ళి మోదీ గారిని కంప్లీట్ గా పొగిడారు. ఆవిడ 2014లో మనం ఏమో వాళ్ళని పాకిస్తాన్ ని ఆయన ఇనాగరేషన్ పిలిచారు, దాని తర్వాత ఏమైంది, తర్వాత ఇంత దాష్టికాలు చేశారు, కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇది ఆపరేషన్ సింధూర్ అన్నది ఒక భారత పాకిస్తాన్ సంబంధించిందే కాదు, టెర్రరిజానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక బీజేపీ స్పోక్స్ పర్సన్ కంటే కూడా ఎక్కువ సుప్రియా సూలే ఎన్సీపీ అంటే మన శరద్ పవార్ కుమార్తె ఆవిడ ముందుకు తీసుకెళ్ళింది. ఆవిడ దానికి చెప్పడం చాలా ఆశ్చర్యం వేస్తుంది అందరికీ కూడా. అలాగే మనీష్ తివారీ అఫ్ కోర్స్ ఆయన ఒక లాయర్, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. ఆయన కూడా సౌత్ ఆఫ్రికాలో మా దగ్గర యావత్ శక్తులు ఉపయోగించి మేము ఈ టెర్రరిజాన్ని, టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కాబట్టి దాంట్లో ఎటువంటి ఎవరికి సమస్య, ఎవరికి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు, చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే ఖతార్ లో కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, మనకు అమెరికన్ మధ్యస్థత్వం ఏమీ లేదు, ఇద్దరు డీజీఎంఓలు మాట్లాడుతూనే దీన్ని చేశారు అని. ఎందుకంటే ప్రపంచంలో నేరేటివ్ వేరేగా వెళ్తోంది కదా. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఖతార్ లో ఉన్నప్పుడే అని చెప్పాడు, నేను ట్రేడ్ వల్ల వీళ్ళని ఆపేశాను, నేను ట్రేడ్ ఆపుతానని చెప్పి బెదిరిస్తే వీళ్ళిద్దరు ఆపేశారు, ఎవరు చెప్పాడు కదా ఆయన. కాబట్టి ఖతార్ లోనే వెళ్ళి మనీష్ తివారీ చెప్పడం అనేది, అది ఒక అపోజిషన్ పార్టీ రిప్రజెంటేటివ్ చెప్పడం అనేది ఒక సింబాలిక్ విక్టరీ కింద మనం భావించాలి. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే కనుక మనకు తప్పకుండా భారత ప్రభుత్వం చేసినటువంటి ఎఫర్ట్స్ మనకు ఒక విధమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా యూనిఫైడ్, మొత్తం మా దేశంలో రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ కావచ్చు, అందరం కూడా ఒకటే తాటి మీద ఉన్నాము. దీంట్లో పాకిస్తాన్ సంబంధించిన విషయంలో మాకు ఎవరికి విభేదాలు లేవు, పాకిస్తాన్ శిక్షించే తీరుతాము, మా మీద మళ్ళీ దాడులు జరిగితే కనుక ఆ దాడుల్ని అదే స్థాయిలో మళ్ళీ దాన్ని తిప్పికొట్టే క్షమత మా దగ్గర ఉన్నది, దాన్ని స్టేట్ నాన్ స్టేట్ యాక్టర్స్ చూడకుండా మేము కొడతాము అని చెప్పేసి ఈవెన్ మన అపోజిషన్ పార్టీలు అందరూ కూడా చెప్పడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ మనం పంపించాం. అఫ్ కోర్స్ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత పాలిటిక్స్ ఎలాగో చూస్తున్నాం మనం. రాహుల్ గాంధీ రఫైల్స్ పడిపోయానడం, రేవంత్ రెడ్డి రఫైల్ గురించి అడగడం, ఈ పాలిటిక్స్ ఎలాగో ఉంటూనే ఉంటాయి. అది దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ క్రమేపీ వస్తాయి, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని మోదీ గారు నిన్న కూడా చెప్పారు ఆయన. కాబట్టి ఈ పరిస్థితులలో పాలిటిక్స్ కి అంటే ప్రభుత్వాన్ని, ఆర్మీని వీళ్ళని తిట్టకుండా వీళ్ళ మీద ఏదో నెగటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చే పరిస్థితి నుంచి అందరినీ కలుపుకొని వెళ్ళి అందరినీ కూడా
ఒక సింగిల్ నెరేటివ్ లో తీసుకొచ్చినటువంటి ఘనత తప్పకుండా మోదీ గారికి ప్రభుత్వానికి ఉన్నది. దాన్ని సహకరించినటువంటి ఆపోజిషన్ లీడర్స్ అందరినీ కూడా మనం అభినందించాం. తప్పు కరెక్ట్ సార్, నిజంగానే మనం ఏమైనా సరే మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ దేశం వచ్చినప్పుడు, దేశం గురించి మాట్లాడినప్పుడు ప్రపంచ దేశాల ముందు మాత్రం మనమంతా ఒకటేనన్న భావనని ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అందులోనూ మన త్రివిధ దళాలు చేసినటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా నిలబడాలి. కానీ దీన్ని ఇంకా చాలా దారుణంగా వ్యవహరిస్తూ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ఇంకోవైపు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.